రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. సిరియాతో మరియొక యుద్ధము. ఆహాబు రామోతు గిలాదును ముట్టడింప కోరుట. ఇశ్రాయేలు సిరియా దేశముల మధ్య 3 ఏండ్ల పాటు యుద్ధములేవియూ జరగలేదు. 3వ ఏట యూదారాజు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు ఆహాబును చూడవచ్చెను. అప్పుడు ఆహాబు తన ఉద్యోగులతో, రామోతు గిలాదు మనదే కదా, అయినను సిరియా రాజు నుండి దానిని ఇంతవరకు స్వాధీనము చేసుకోమైతివనెను. మరియు ఆహాబు, నేను రామోతు మీదకి యుద్ధమునకు పోయినచో నీవు నాకు సాయం చేయుదువా అని యెహోషాపాతునడిగెను. అతడు, నీవు యుద్ధమునకు సిద్ధపడినచో నేను మాత్రము రానా? నా సైనికులు గుర్రములు నీకు తోడ్పడును. కాని మొదట ప్రభువును సంప్రదించి చూడుమని చెప్పెను. కపట ప్రవక్తలు విజయమును ఎరిగించుట. కనుక ఆహాబు తన 400 మంది ప్రవక్తలను పిలిపించి, నేను రామోతు మీదికి దండెత్తి పోవచ్చునా పోకూడదా అని ప్రశ్నించెను. వారందరూ, దండెత్తుము, ప్రభువా నగరమును నీ స్వాధీనము చేయుననిరి. కాని యెహోషాపాతు, ప్రభువును సంప్రదించుటకు ఇక్కడితర ప్రవక్తలు లేరా అని అడిగెను. ఆహాబు, ఈమ్లా కుమారుడు మీకాయా ఉన్నాడు, అతని ద్వారా కూడా దేవుని సంప్రదింపవచ్చును. కాని మీకాయా నన్ను గూర్చి చెడునే చెప్పును కాని మంచి మాటొక్కటియూ చెప్పడు. అతడనిన నాకు గిట్టదనెను. ఆ మాటలకు యెహోషాపాతు, ప్రభువిట్లు అనరాదనెను. అప్పుడు ఆహాబు సేవకుని పిలిచి, నీవు వెళ్ళి మీకాయాను త్వరగా తోడ్కొని రమ్మని చెప్పెను. రాజులిద్దరూ రాజవైభవముతో విలువగల దుస్తులు దాల్చి సమరియా నగర ద్వారమునకు వెలుపలనున్న కళ్ళముల వద్ద సింహాసనములపై ఆసీనులై ఉండిరి. ప్రవక్తలందరూ వారెదుట ప్రోగై ప్రవచనములు చెప్పుచుండిరి. కేనైనా కుమారుడు సిద్కియా ప్రవక్త ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి అతడు ఆహాబుతో, యావే సందేశమిది, నీవు సిరియనులను ఈ కొమ్ములతో పొడిచి రూపుమాపుదవని చెప్పెను. ఇతర ప్రవక్తలు అతని పలుకులను సమర్థించుచు, నీవు రామోతు మీదికి దండెత్తిపోయి దానిని జయింపుము, ప్రభువు ఆ నగరమును నీ వశము చేయునని పలికిరి. మీకాయా ఓటమిని ఎరిగించుట. మీకాయాను తోడ్కొని రాబోయిన సేవకుడు అతనితో, ప్రవక్తలందరూ ఏకకంఠముతో రాజునకు విజయము కలుగునని పలికిరి, నీవును అట్లే చెప్పుమనెను. కాని మీకాయా అతనితో, యావే తోడు, నేను ప్రభువు నాచే పలికించిన పలుకులే పలుకుదునని నుడివెను. అతడు రాగానే రాజు, మీకాయా నీవేమందువు, మేము రామోతు మీదికి దండెత్తి పోవచ్చునా పోకూడదా అని అడిగెను. కాని మీకాయా, పొండు, నీకు విజయము సిద్ధించెను, ప్రభువు నగరమును నీ వశము చేయననెను. కాని ఆహాబు, ఓయి, నీవు ప్రభువు పేర సత్యమునే చెప్పవలనని నేనెన్నియో మారులు నిన్ను హెచ్చరింపలేదా అని అతనిని మందలించెను. అప్పుడు మీకాయా ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులు కాపరి లేని మందల వలె కొండల మీద చెల్లాచెదురైరి. అది చూచి ప్రభువు, ఈ ప్రజలకు నాయకుడు లేడు, కనుక వీరిని నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపొమ్మనుడు అనెను. ఆ మాటలు విని ఆహాబు యెహోషాపాతుతో, వింటివా, ఇతడు నన్ను గూర్చి ఒక మంచి మాట చెప్పడు, ఇతడు చెప్పినవన్నీ చెడు మాటలే అనెను. అప్పుడు మీకాయా ఇంకనూ ఇట్లు చెప్పెను, ప్రభువు పలుకులు వినుము, నేను ప్రభువు స్వర్గమునందు సింహాసనాసీనుడయుండగా చూచితిని. దేవదూతలందరూ అతనికి ఇరువైపులా కొలువుదీరియుండిరి. అప్పుడు ప్రభువు ఆహాబును మోసపుచ్చి అతడు రామోతు యుద్ధమునకు పోయి అచట ప్రాణములు కోల్పోవనట్లు చేయువారెవరు అని ప్రశ్నించెను. ఆ ప్రశ్నకు కొందరు దేవదూతలిట్లని మరికొందరు అట్లని సూచనలు చేసిరి.
కడన ఒక ఆత్ముడు దేవుని ముందు నిలుచుండి, నేనతనిని మోసగింతుననెను. ప్రభువు, నీవెట్లు మోసగింతువో చెప్పుమని అడుగగా, ఆ ఆత్ముడు, నేను వెళ్ళి ఆహాబు ప్రవక్తలందరూ నోరారా అబద్ధమాడునట్లు చేసేదనని అనెను. ప్రభువు ఆ ఆత్మునితో, అట్లే వెళ్ళి ఆహాబును మోసగింపుము, నీ పని నెరవేరును అని అనెను. ఈ రీతిగా ప్రభువు నీ ప్రవక్తలు కల్లలాడునట్లు చేసెను, కాని ప్రభువు మాత్రము నిన్ను నాశము చేయనించెను. ఆ పలుకులాలించి కెనీనా కుమారుడు సిద్కియా మీకాయా చెంతకు వెళ్ళి అతని చెంపలు వాయించి, నాయనా, దేవుని ఆత్మము నన్ను వదిలిపెట్టి నీతో మాటలాడినదా? అది ఎప్పటి నుండి అని అడిగెను. మీకాయా, నీవు లోపల గదిలో దాగుకొనుటకై పారిపోయిన రోజుననే నీకే తెలియను అని జవాబిచ్చెను. అంతటా ఆహాబు రాజు తన ఉద్యోగితో మీకాయాను బంధించి నగర పాలకుడు ఆమోను వద్దకు రాజకుమారుడు యోవాషునొద్దకు కొనిపొమ్ము. అతనిని చెరలో త్రోయింపవలసినదని, నేను యుద్ధము నుండి సురక్షితముగా తిరిగి వచ్చినదాకా చాలని రొట్టె నీళ్లు మాత్రమే ఇయ్యవలసినదనియు వారితో చెప్పుమని పలికెను. కాని మీకాయా, నీవు సురక్షితముగా తిరిగి వత్తువేని ప్రభువు నా ద్వారా మాటలాడలేదు, ఇచటి వారెవరు నా పలుకులు ఆలింపడనను. రామోతు యుద్ధమున ఆహాబు కూలుట. ఇశ్రాయేలు రాజగు ఆహాబు యూదా రాజగు యెహోషాపాతు గిలాదునందరి రామోతును ముట్టడింపబోయిరి. ఆహాబు యెహోషాపాతుతో, నేను మారువేషమున యుద్ధమునకు వత్తును, నీవు రాజవస్త్రములతోనే రమ్మని చెప్పెను. తాను చెప్పినట్లే ఆహాబు మారువేషమున వచ్చెను. అట సిరియా రాజు తన 32 రథాధిపతులతో ఇశ్రాయేలు రాజును తప్ప మరెవ్వరిని పోరున ఎదిరింపవలదని చెప్పెను. ఆ అధిపతులు యెహోషాపాతును చూచి ఇశ్రాయేలు రాజన్న భ్రమతో అతనిని ఎదిరించిరి. వారిని చూచి యెహోషాపాతు బిగ్గరగా అరచెను. ఆ వీరులు అతడు ఇశ్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదిలివేసిరి. అప్పుడొక సిరియా సైనికుడు యాదృశ్చికముగా విల్లెక్కు పెట్టి బాణము వేయగా అది ఆహాబు రాజు కవచపు అతుకుల మధ్యలో గుచ్చుకొనెను. రాజు తన సారథితో, నాకు గాయము తగిలినది, రథమును యుద్ధభూమి నుండి ఆవలికి తరలింపుమనెను. పోరు ముమ్మరముగా సాగుచుండగా ఆహాబు సిరియా సైన్యము వైపు మళ్ళీ రథము మీద ఆనుకొని నిలిచిండి ఉండెను. అతని గాయము నుండి నెత్తురు దారగా కారి రథమును తడిపివేశెను. ఆ మాపటి పూట అతడు మరణించెను. సాయంకాలం అగునప్పటికీ ఇశ్రాయేలు సైన్యమున మన సైనికులందరూ ఎవరి మండలములకు పట్టణములకు వారు తిరిగి పొండని కేక వినిపించెను. ఆహాబు శవమును సమరియా నగరమున పాతిపెట్టిరి. రాజు రథమును సమరియా మడుగున కడుగుగా అతని నెత్తుటిని కుక్కలు నాకెను. ఆ నెత్తుటి నీటిని వేశ్యలు స్నానమాడిరి. ప్రభువు చెప్పినట్లే ఇది అంతయు జరిగెను. ఆహాబు మరణాంతరము, పరిపాలనాంతము. ఆహాబు చేసిన ఇతర కార్యములు అనగా అతడు దంతపు మేడను కట్టుట, పట్టణములను నిర్మించుట ఇశ్రాయేలు రాజుల చరితమున వర్ణింపబడియే ఉన్నవి. ఆహాబు మరణానంతరము అతని కుమారుడు అహస్య రాజయ్యను. యూదా సీమలో యెహోషాపాతు రాజు. ఇశ్రాయేలు రాజ్యమున ఆహాబు రాజుగానున్న 4వ ఏట ఆసా కుమారుడు యెహోషాపాతు యూదా మండలమునకు రాజయ్యను. అప్పుడతని వయస్సు 35 ఏండ్లు. అతడు యెరూషలేమున 25 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి షిల్హీ కుమార్తె అసూబా. తన తండ్రి ఆసా వలె యెహోషాపాతు కూడా సత్కార్యములు చేసి
ప్రభువునకు ఇష్టుడయ్యెను. కాని అతడు అన్య దైవములను కొలుచుటకు కొండల మీద నిర్మించిన పూజా మందిరములను తొలగింపలేదు. వానియందు ప్రజలు బలులు సమర్పించి సాంబ్రాణి పొగ వేయుచునే ఉండిరి. యెహోషాపాతునకును ఇశ్రాయేలునకును సంధి కుదిరెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములు, అతడు చూపిన పరాక్రమము, చేసిన యుద్ధములు యూదా రాజుల చరితమున వర్ణింపబడియే ఉన్నవి. అతడు వేశ్యల వలె ప్రవర్తించు మగవారిని చంపివేసెను. వీరు తన తండ్రి ఆసా గతించినప్పటి నుండి మిగిలియున్నవారు. ఆ కాలమున యెదూమునకు రాజు లేడు. యూదారాజు నియమించిన రాజప్రతినిధి ఆ దేశమును పరిపాలించెను. యెహోషాపాతు తార్షీషు ఓడలను నిర్మించి బంగారమును కొని తెచ్చుటకు వానిని ఓఫీరు మండలమునకు పంపనించెను. కాని అవి త్రోవలో ఎస్యోగ్నోబేరున మునిగిపోయినందున గమ్యము చేరలేదు. ఇశ్రాయేలు రాజు అహస్యా తన నావికులను యెహోషాపాతు నావికులతో పంపనించెను గాని అతడందుకు సమ్మతింపలేదు. యెహోషాపాతు మరణింపగా అతనిని యెరూషలేముననే పాతిపెట్టిరి. అటు పిమ్మట అతని కుమారుడు యెహోరాము రాజయ్యెను. ఇశ్రాయేలు రాజు అహస్యా. యూదా రాజ్యమున యెహోషాపాతు పరిపాలన కాలము 17వ ఏట ఇశ్రాయేలు మండలమున ఆహాబు కుమారుడు అహస్యా రాజయ్యెను. ఆ రాజు సమరియా నగరమున 2 ఏండ్లు పరిపాలించెను. అతడు ప్రభువాజ్ఞ మీరి దుష్కార్యములు చేసెను. అహస్యా తన తల్లిదండ్రులను ప్రజలను పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యెరోబామును అనుకరించి చెడు పనులు చేసెను. బాలు దేవతను కొలిచి తన తండ్రి వలె తానును ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు కోపమును రెచ్చగొట్టెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 23వ అధ్యాయము. అర్చకులు అతల్యాను ఎదిరించుట. 7వ ఏడు యెహోయాదా బలమును చేకూర్చుకొనెను. అతడు 5గురు సైన్యాధిపతులతో పొత్తు కుదుర్చుకొనెను. వారు యెరోహాము కుమారుడు అజర్యా, యెహోనాను కుమారుడు ఇష్మాయేలు, ఒబేదు కుమారుడు అజర్యా, అదాయా పుత్రుడు మాసేయా, సిక్రీ తనయుడు ఎలీషాఫాతు. వారు యూదా పట్టణములందెల్లా సంచరించి లేవీయులను ఆయా గోత్రముల పెద్దలను యెరూషలేముకు తీసుకొని వచ్చిరి. వారెల్లరూ దేవాలయమున ప్రోగై రాజకుమారుడు యోవాషుతో వడంబడిక చేసుకునిరి. అప్పుడు యెహోయాదా రాజకుమారుడు ఇతడే. ప్రభువు దావీదు వంశజులు రాజులగుదురని నుడివినట్లే ఇప్పుడతడు రాజపదవిని చేపట్టునుగాక. మీరిట్లు చేయుడు. విశ్రాంతి దినమున యాజకులు లేవీయులు అర్చనకు వచ్చినప్పుడు వారిలో 3వ వంతు దేవాలయ ద్వారముకు, మరి 3వ వంతు రాజప్రాసాదముకు, మిగిలిన వారు పునాది ద్వారము చెంత కావలి నుండవలయును. ప్రజలెల్లరూ దేవాలయ ప్రాంగణమున ప్రోగు కావలయును. అర్చన చేయు యాజకులను లేవీయులను తప్ప మరి ఎవరిని దేవాలయమున ప్రవేశింపనీయరాదు. వారు శుద్ధిని పొందిరి కనుక దేవాలయ ప్రవేశము చేయవచ్చును. మిగిలిన ప్రజలెల్లరూ ప్రభుని ఆజ్ఞకు బద్ధులై వెలుపలనే ఉండవలయను. లేవీయుల ఆయుధములు దాల్చి రాజును చుట్టి ఉండి రక్షించుచుండవలయను. రాజు ఎటు కదలినా వారు కూడా అతనితో పోవలయును. దేవాలయము ప్రవేశించు వారినందరినీ పట్టి వధింపవలయును అని చెప్పెను. లేవీయులు యూదీయులు యెహోయాదా ఆజ్ఞలను పాటించిరి. వారు విశ్రాంతి దినమున పని చాలించిన వారిని వెళ్ళిపోనీయరైరి. కనుక విరమించిన వారు పనిలో చేరువారు కూడా సైన్యాధిపతులకు లభ్యమైరి. యెహోయాదా సైన్యాధిపతులకు ఈటెలు కవచములిచ్చెను. అవి దావీదు నాటివి. అంతవరకు వానిని దేవాలయమున భద్రపరిచియుంచిరి. అతడు కత్తి పట్టిన వారిని దేవాలయముకు కుడి ఎడమలందు పీఠము చెంత కావలి పెట్టగా
వారెల్లరూ రాజును అపాయం నుండి కాపాడుచుండిరి. అంతటా యెహోయాదా యోవాషును వెలుపలికి కొనివచ్చి అతని శిరస్సుపై కిరీటము పెట్టెను. అతని చేతికి ధర్మశాస్త్ర గ్రంథమును అందించెను. ప్రజలతనిని రాజుగా ప్రకటించిరి. యెహోయాదా మరియు అతని తనయులు యోవాషునకు అభిషేకము చేసిరి. ఎల్లరూ రాజుకు దీర్ఘాయువని కేకలు పెట్టిరి. ప్రజలు రాజు చెంతకు పరిగెత్తుకొని వచ్చి సంతోషముతో నినాదములు చేయుచుండగా అతల్య ఆ ధ్వని వినెను. ఆమె దేవళము చెంత ప్రజలు గుమికూడియున్న తావుకు గబగబా నడిచి వచ్చెను. దేవాలయ ప్రాంగణమున రాజులు నిల్చుండు స్తంభము చెంత క్రొత్త రాజు నిల్చుండి ఉండుట చూచెను. సైన్యాధిపతులు బూరల నూదువారు అతని చుట్టూ ప్రోగైయుండిరి. ప్రజలెల్లరూ చుట్టూ గుమికూడి ఆనందముతో బాకాలు ఊతుచుండిరి. దేవాలయ గాయకులు వాద్యములు మీటుతూ ప్రజలచే పాటలు పాడించుచుండిరి. అతల్య బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహమని అరచెను. యెహోయాదా దేవాలయము చుట్టుపట్టులలో అతల్యాను వధింపకూడదని తలంచెను. కనుక అతడు సైన్యాధిపతులను పిలిచి, మీరామెను సైనికుల వరుసల గుండా వెలుపలికి కొనిపొండు, ఆమెను రక్షింపబూనిన వానిని కత్తికి బలిచేయుడు అని చెప్పెను. వారు అతల్యాను బంధించి ప్రాసాదముకు కొనిపోయి అశ్వద్వారము వద్ద వధించిరి. యెహోయాదా సంస్కరణలు. యెహోయాదా రాజును ప్రజలను కలుపుకొని దేవునితో నిబంధనము చేసుకొనెను. వారెల్లరూ మేము ప్రభు ప్రజల మగుదమని మాట ఇచ్చిరి. పిమ్మట ప్రజలెల్లరూ బాలు మందిరముకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. పీఠములను విగ్రహములను ధ్వంసము చేసిరి. బాలు పూజారి మత్తానుని పీఠము ముందటనే సంహరించిరి. యెహోయాదా యాజకులను లేవీయులను దేవాలయ సేవకు వినియోగించెను. వారు దావీదు నియమించిన ఊడిగములెల్లా చేయవలయును. మోషే ధర్మశాస్త్రమును అనుసరించి బలులు సమర్పింపవలయును. సంగీతము పాడుచు ఉత్సాహముతో ఆరాధనము చెల్లింపవలయును. అతడు దేవాలయముకు ద్వారపాలకులను నియమించి శుద్ధి చేసుకొనని వారిని లోనికి రానియవలదని ఆజ్ఞాపించెను. అంతటా యెహోయాదా సైన్యాధిపతులు, పురప్రముఖులు, ఉద్యోగులు, పౌరులందరూ కూడి రాజును దేవాలయము నుండి ప్రాసాదముకు కొనిపోయిరి. ఎల్లరూ సింహద్వారము వెంట ప్రాసాదమును ప్రవేశించిరి. అచట రాజును సింహాసనాసీనుని చేసిరి. ప్రజలెల్లరూ మిగుల సంతసించిరి. అతల్య గతించెను గనుక నగరమున ఎట్టి కలకలము పుట్టవయ్యెను. పరమగీతము 8వ అధ్యాయము. నీవు నాకు సోదరుడువైనా ఎంత బాగుగా ఉండెడిది. మా తల్లి స్తన్యములను గ్రోలిన వాడవైనా ఎంత బాగుగా ఉండెడిది. అప్పుడు నిన్ను వీధిలో కలుసుకున్నప్పుడు నేను నిన్ను ముద్దు పెట్టుకునుటకును ఎవరునూ తప్పు పట్టడివారు కారు. నేను నిన్ను మా తల్లి ఇంటికి కొనిపోయేడిదానను. అచట నీవు నాకు ఉపదేశము చేసి ఉండడివాడవు. నేను నీకు సుగంధము కలిపిన ద్రాక్షారసమును దానిమ్మ పండ్ల రసమును అందించి ఉండడిదానను. నీవు నీ ఎడమ చేతిని నా తల క్రింద నుంచి నీ కుడి చేతితో నన్ను ఆలింగనము చేసుకొనడివాడవు. యెరూషలేము కుమార్తెలారా, నేను మీకు ఆనపెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేల్కొని వరకు మీరామెకు నిద్రాభంగము కలిగింపవలదు. 6వ గీతము. చెలికత్తెలు, ప్రియుడు, ప్రియురాలు. ప్రియుని మీద వాలి ఎడారి నుండి వచ్చు ఈమె ఎవరు? ఆపిలి చెట్టు క్రింద మీ అమ్మ నిన్ను గర్భము తాల్చిన తావుననే నేను నిన్ను మేల్కొల్పితిని. నన్ను నీ హృదయము మీదను నీ హస్తము మీదను ముద్రను వలె ధరింపుము. ప్రేమ మృత్యువు వలె బలమైనది. అనురాగము పాతాళ లోకము వలె తాను పట్టిన వారిని విడువనిది. ప్రేమ జ్వాలలు అగ్నిజ్వాలల వంటివి, నిప్పు మంటల వలె గనగన మండునవి. జలములు ప్రేమ నార్పలేవు, ప్రవాహములు
ప్రేమ భక్తిని ముంచివేయలేవు. ఎవడును తన పూర్తి సొత్తుతో కూడా ప్రేమను కొనజాలడు. అవమానమును మాత్రమే కొని తెచ్చుకొనును. ప్రియురాలి సోదరులు, మాకొక చిన్న చెల్లెలు కలదు. ఆమెకింకను చనుకట్టు ఏర్పడలేదు. ఆమెకు వివాహము చేయు కాలము వచ్చినప్పుడు మనము ఏమి చేయుదము? ఆమె ప్రాకారము వంటిదైనచో దానిని కాపాడుటకు మనము వెండి బురుజును నిర్మింతము. ఆమె ద్వారము వంటిదైనచో దానిని రక్షించుటకు మనము దేవదారు వాసములను అమర్చుదము. ప్రియురాలు, ప్రియుడు, నేను ప్రాకారము వంటిదానను. నా కుచములే నా బురుజులు. నా ప్రియుడు నన్ను చల్లని చూపున చూడగా నాకు శాంతి సౌభాగ్యములు సిద్ధించెను. బాలు హామోను అను తావున సొలొమోనునకు ఒక ద్రాక్ష తోటయున్నది. అతడు దానిని కాపులకు గుత్తకిచ్చెను. వారిలో ఒక్కొక్కడు అతనికి 1000 వెండి నాణెములు చెల్లించును. సొలొమోనునకు 1000 వెండి నాణెములు ముట్టునుగాక. కాపులకు 200 వెండి నాణెములు ఆదాయము లభించునుగాక. నా ద్రాక్ష తోట మాత్రము నాకే కలదు. ఉద్యానవనములందు వసించు ప్రేయసి, నా చెలికాండ్రు నీ పలుకులను వినగోరుదురు. నేనును నీ స్వరమును వినగోరెదను. ప్రియా, నీవు శీఘ్రముగా రమ్ము. సుగంధపు మొక్కలు పెరిగెడి కొండ మీద లేడివలెను జింక పిల్లవలెను చూపట్టుము.